తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన ప్రతి సర్వే అంచనాలను అందుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం మాట ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. గుంటూరు జిల్లా తెనాలిలో గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. వైసీపీ నుంచి ఆ ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ 48,112 ఓట్ల మెజారిటీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు నాదెండ్ల మనోహర్ ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. శానిటేషన్ పనులు గతంలో ఉన్నదానికంటే మేము అధికారంలోకి వస్తే మెరుగుపరుస్తాము అన్నారు. డిజిటల్ లైబ్రరీని నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తానని చెప్పారు. తెనాలి ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తా అన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు అందిస్తాను అని చెప్పారు. ముస్లిమ్స్ కోసం కొన్ని హామీలు ఇచ్చారు. ముస్లిమ్స్కు షాదీఖానా ఏర్పాటు చేస్తానన్నారు. అలాగే వాయిద్య కళాకారులకు సంగీత అకాడమీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. గంజాయి రహిత పట్టణంగా ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొల్లిపర మండలంలో చెక్ డ్యాముల నిర్మాణం కూడా చేస్తామని చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. సెగ్మెంట్లో చాలా రోడ్లు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, గుంతలమయంగా ఉన్నాయి. హావుబేట నందివెలుగు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. మంగళగిరి తెనాలి రోడ్డు చెప్పుకునే అవసరం లేదు, దెబ్బతిని ఉంది. పినపాడు దుండిపాలెం రోడ్డుకు రిపేర్లు అవసరం. అలాగే అంగలకుదురు చుండూరు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. తెనాలిలో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య. బస్టాండ్ ఏరియా చాలా రద్దీగా ఉంటుంది. మార్కెట్ యార్డ్లన్నీ కూడా రద్దీగా ఉంటాయి. రోడ్డు విస్తరణ చేయాలి అనే డిమాండ్లు ఎప్పటి నుంచో జనం నుంచి వస్తూ ఉన్నా రోడ్డు విస్తరణకు ఇప్పటివరకు నోచుకోలేదు. డ్రైనేజీ లైన్ల మెయింటెనెన్స్ అవసరం అని అంటూ ఉన్నారు. ఇక తెనాలిలో కుక్కల బెడదతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు. ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. తెనాలి సమీపం నుంచి ORR ప్రతిపాదనలు ఉన్నాయి. ORR పూర్తయితే తెనాలికి కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కొల్లిపర వద్ద కొత్త హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఇక కొలకలూరులో కొత్త ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. సెగ్మెంట్లో 1-2 రోజులే ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారని అనుకుంటూ ఉన్నారు. మంత్రి కాబట్టి నియోజకవర్గ ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదు అని జనం అనుకుంటున్నారు. కూటమి కోసం కష్టపడ్డ వారికి నియోజకవర్గంలో పెద్దగా గుర్తింపు లేదు అనే అసంతృప్తి క్యాడర్లో కనిపిస్తోంది. అలాగే రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అని జనం అనుకుంటున్నారు. మంత్రి తీరుపై టీడీపీ నేతల్లో అసంతృప్తి కనిపిస్తూ ఉంది. గతంలో చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి బిల్లులు ఇవ్వకపోవడం ఇంకో నెగిటివ్ పాయింట్లో ఒకటి. అలాగే సెగ్మెంట్లో మెజార్టీ పనులు పెండింగ్లో ఉండటం నెగిటివ్ అంశాల్లో ఒకటిగా కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 32.5% మంది అంటుంటే, బాగాలేదు అని 17.5% మంది, అస్సలు బాగాలేదు అని 12.5% మంది చెబుతున్నారు. అంటే 30% మందిలో అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 70% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది అంటున్నారు. బాగుంది అని 25% మంది అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 15% మంది అంటుంటే, అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే 22% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది జనం చెప్తున్నారు.
బాగుంది అని 22.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 75% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది అంటున్నారు. బాగాలేదు అని 22.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 17.5% మంది జనం చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది అన్నారు. బాగుంది అని 27.5% మంది చెప్పారు. పర్వాలేదు అని 37.5% మంది అన్నారు. బాగాలేదు అని 15% మంది అన్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్పారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేశారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది అన్నారు. బాగుంది అని 25% మంది చెప్పారు. పర్వాలేదు అని 35% మంది అన్నారు. బాగాలేదు అని 15% మంది చెప్పారు. అస్సలు బాగాలేదు అని 10% మంది అన్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 45% మంది ప్రజలు అనుకుంటున్నారు. కావు అని 17.5% మంది ప్రజలు అంటున్నారు. కావచ్చు అని 25% మంది ప్రజలు చెప్తుంటే తెలియదు అని 12.5% మంది జనం అంటున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 35% మంది అంటున్నారు. వద్దు అని 20% మంది జనం చెప్తున్నారు. చేస్తే బాగుంటుందని 25% మంది జనం చెప్తుంటే తెలియదు అని 20% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 37.5% మంది జనం అంటున్నారు. కాదు అని 20% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 27.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 15% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 45% మంది అంటున్నారు. పెరగలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 22.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 15% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 20% మంది జనం అంటున్నారు. రాదు అని 27.5% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 17.5% మంది జనం అంటుంటే తెలియదు అని 35% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 35% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 30% మంది జనం అన్నారు. తెలియదు అని 35% మంది జనం చెప్పారు. ఇవి తెనాలి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.